నా పేరు జంకల సత్యనారాయణమూర్తి, సింధులూరు గ్రామం, పత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా అండి. ఇక్కడ మా అక్క మా బావ ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారంటే షుగర్కి అలాగే బ్రెయిన్కి మొత్తం అన్నిటికి వెళ్ళి ఇక్కడ వైద్యం చేయించుకున్నామండి. ఇక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఓపీ కానీ అన్నీ కూడా చాలా రిసీవ్ తీసుకుండి చాలా అభివృద్ధిగా చూస్తున్నారు. బయట 1000 రూపాయలు అయింది, ఇక్కడ 200లతో సరిపోతుందండి. మాకు లాంటి చిన్నకారు రైతులకి చాలా అందుబాటులో ఉందండి. మాకు ఈ హాస్పిటల్ ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతుందండి. అలాగే ఏ విషయంలోనే సరే షుగరు అలాగే బీపీ షుగర్ టెస్ట్ బయట చేయించుకుంటే 100 రూపాయలు అండి. ఇక్కడ 2 టెస్టులు కలిపి 50 రూపాయలతో సరిపోతుందండి. అలాగే మందులు కూడా బయట 2000 3000 రూపాయలు అవి ఇక్కడ 120 రూపాయలతో నెలకు సరిపడిస్తున్నారండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అది ఒక్కసారి డాక్టర్లు కూడా ఏమి చాలా మంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కాకుండా ఉన్నది ఉన్నాడు చెప్తూ ఈ మందులు వాడంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఈ కోర్సు వాడితే కొద్ది రోజులు వాడితే తర్వాత తగ్గిపోతే మీకు ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ అవుతాయని కూడా చాలా బాగా చెప్తున్నారండి. బాగా చూస్తున్నారు. మాకు ఇలాంటి మధ్యగారు తరగతి కుటుంబం వాళ్ళందరికీ కూడా ఈ హాస్పిటల్ అందుబాటులో ఉండడం ఏనాడో చేసుకున్న పుణ్యం ఉండేది. బయట అపోలో కానీ టెస్ట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్తే 10,000 20,000 30,000 మేము చూపించుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో మాకు అనారోగ్యంగా ఉండడంతో ఈ టాబ్లెట్లు వాడడం వలన మెరుగైన వైద్యం అందుతుంది. మాకు అది పూర్తిగా తగ్గిపోవడం కూడా జరుగుతుందండి. మాకు అది బయట అయితే యాంటీబయాటిక్ ఇచ్చి అప్పటికప్పటికే ఎమర్జెంట్గా స్పీడ్గా పనిచేసి తగ్గిపోతుందండి. మళ్ళీ కొద్ది రోజుల్లో రావడం జరిగింది. అయితే ఇక్కడైతే ఆ మెడిసిన్ స్లోగా తీసుకుంటూ అది పూర్తిగా నయమవడం జరుగుతుందండి. అలాగే నాతో పాటు మా అమ్మగారిని కూడా చూపించడం వల్ల బ్రెయిన్కి బెల్ట్ కూడా ఇచ్చారు మెల్లకి. అలాగే మందులు 400 రూపాయలతో వేయండి. అది మా అమ్మగారు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు. నల్లపోని పరిస్థితుల్లో తీసుకొచ్చామండి ఇక్కడికి. అలాంటిది ఇప్పుడు నడుతున్నారండి. అలాగే బుధవారం సెంటి పిల్లలకి అయితే బయట చాలా మంది చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బుధవారం స్పెషలిస్ట్ వచ్చి చూపిస్తున్నారండి. అది కూడా నాకు తెలుసుకున్నాను. అలాగే మా పిల్లలు కానీ మా ఎవరన్నా అన్నగారి పిల్లలు కానీ వచ్చి చూపించుకోమని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే శుక్రవారం నాడు ఎన్నికల స్పెషలిస్ట్ ఆయన ఫస్ట్ వారానికి వచ్చేయండి అయినా 40 మందికి చూసేవారు. అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల అలాగే 70 మంది ఓపీలు ఇచ్చి అందరికి కూడా నయం జరిగిందండి. నేను ఒక ఆయన్ని నడుము నొప్పితో బాధపడుతూ ఆటోలో లోపలికి సాయం చేశాను. ఆయన 15 రోజులు రాబోతుకు మామూలుగా ఆయన బండి వేసుకుని వచ్చాడు. అది నేను దాన్ని అనుకూలంగా అందరికీ మా ఊళ్ళతో అందరూ చెప్పడం జరిగిందండి. మన లేటెస్ట్గా మా అన్నగారి పాపని చూపించడం జరిగిందండి. అన్ని విధాలుగా బాగుందండి. మాకు ఈ బెస్ట్ మా గవర్నమెంట్ హాస్పిటల్.